హిందూ బంధువులందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసురామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగాది కాది, అంటే యుగ ప్రారంభం అని అర్థం. ఉగాది అంటే యుగ ప్రారంభం. ఈ ప్రారంభంతోనే మన కొత్త సంవత్సరం, యుగ ప్రారంభంతో మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మన సనాతన ధర్మంలో కాలాన్ని లెక్కించే విధానం చాలా విస్తృతంగా ఉంది. అదే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్, ఆ తర్వాత లెక్కించాలంటే 100 years, 1000 years అంటూ లెక్కించుకోవాలి. అదే సనాతన ధర్మంలో అయితే రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరం ఇలా లెక్కించుకుంటూ పోవచ్చు. ఇప్పుడు మనం వైవస్వంతర మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము. మన ఈ ఉగాది పండుగ కాలంతో ముడిపడిన పండుగ. దీని వెనుక అర్థమే కాదు, పరమార్థం కూడా ఉంది. ఈ ఉగాది పండుగ ప్రకృతితో మనం కలిసి నడవడం మనకు నేర్పిస్తుంది. ప్రకృతిని నాశనం చేయడం, ప్రకృతికి వ్యతిరేకం పోవడం మనకు నేర్పించదు. చెట్లు చిగురించడంతో ఈ ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. అంటే చైత్ర శుద్ధ పాడ్యం నుండి ఉగాది మనకు ప్రారంభమవుతుంది. ఈ ఉగాదికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించుకుపోతాడు. అయితే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో అంటే చేప రూపంలో వాటిని తేయడానికి వెళ్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు రాజైన సత్యవ్రతునికి దర్శనమిచ్చి అతనిని కొన్ని రకాల వృక్షాలను, విత్తనాలను, జీవజాలను తీసుకొని ఈ ప్రళయం నుంచి దాటిస్తాడు చేప రూపంలో కూడా. ఆ తర్వాత సోమకాసుని చంపి వేదాలను తీసుకొచ్చి కొత్త యుగ ప్రారంభానికి నాంది పలుకుతాడు. అదే మన యుగాది. దీనికి సంబంధించిన పూర్తి కథను తెలుసుకోవాలంటే నా బయోలోని లింక్లో ఉంది, మీరు లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. పండుగ అనగానే, కొత్త సంవత్సరం అనగానే చాలామంది బీర్లు పారించడం, నాన్ వెజ్లు అంటే జంతువులను చంపి తినడం, టపకాయలు కాల్చడం, అల్లరి చేయడం అలాంటివి చేస్తుంటారు. కానీ మన ఈ ఉగాది పండుగకు పొద్దున్నే లేచి దేవుని దర్శించుకొని, తలంటు స్నానాలు చేసి దేవుని దర్శించుకొని ఈ ఉగాది పచ్చడి మనం సేవిస్తాం. ఉగాది పచ్చడి 6 రుచులతో కూడుకున్నది. అందులో తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు, ఈ 6 రుచులు ఉంటాయి. ఇవి మన జీవితంలో సుఖ దుఃఖాలలో, లాభ నష్టాలలో స్థితప్రజ్ఞతతో మెలగాలని మనకు చెప్తా. అంటే ఏది కుంగకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగకుండా, సుఖం వచ్చినప్పుడు సంతోషంతో పొంగిపోకుండా మనం స్థితప్రజ్ఞతతో మెలగడామని ఈ యొక్క ఉగాది పచ్చడి మనకు నేర్పిస్తుంది. ఈ ఉగాది అనేది చెట్లు చిగురించడంతో ప్రారంభమవుతుంది. అలాగే మన జీవితంలో కూడా సంతోషం చిగురించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.